లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం ఆఖిళ్ళ శ్రీలక్ష్మి గారు ఉన్నారు. ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ. అమ్మ మనకి ఎన్నో విశేషాలు చెప్పారు, ధర్మ సందేహాలు కూడా ఎన్నో తీర్చారు. ఈ రోజు ఫిబ్రవరి నెల 12 రాసుల ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుంది ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఫిబ్రవరి నెల ద్వాదశ రాసులకి ఎలా ఉండబోతుందమ్మా? ఇప్పుడు మనకి ముందుగా ద్వాదశ రాసుల వారికి చెప్పుకోయే ముందర గ్రహస్థితిని బట్టి ప్రతి నెల మనకి ఏ విధంగా ఉంటుంది, ఆ ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయి, వాటి స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాటి వీక్షణ ఎలా ఉంది, దాన్ని బట్టి మనకి ద్వాదశ రాసుల వారికి శుభాశుభ ఫలితాలు అనేవి ఉంటాయి, మంచి చెడు కూడా. కాబట్టి ఇప్పుడు మనం గ్రహస్థితిని తెలుసుకుందాం. ఫిబ్రవరి మాసంలో ఎలా ఉంటుంది. మేషరాశిలో గురువు యొక్క సంచారం అనేది నడుస్తోంది. అలాగే కన్యా రాశిలో కేతువు యొక్క సంచారము, దాని తర్వాత వీళ్ళకి ఈ బుధుడు, శుక్రుడు, అలాగే కుజుడు కూడా అంటే మనకి ఈ మాస ప్రారంభంలో ఫిబ్రవరి 2వ తారీఖు నుండి ఈ యొక్క బుధుడు మారి ధనుస్సు నుంచి మకరంలోకి 20వ తారీఖు వరకు ఆయన మకర రాశిలోనే ఉంటాడు. తదనంతరం 20 తర్వాత నుంచి బుధుడు ఏమవుతాడు అంటే కుంభంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే మనకి కుజుడు కూడా ఫిబ్రవరి 5వ తారీఖు వరకు ఒక చోట ఇంచుమించు 5-6 తారీఖుల్లో మనకి కుజుడు కూడా మార్పు చెందడం అనేది ఉంటుంది. అంటే కుజుడు ఇక్కడ ధనుస్సు రాశి నుంచి ఆయన స్వక్షేత్రమైన మకర రాశిలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ శుక్రుడు కూడా మనకి ఫిబ్రవరి 12 నుంచి ఆయన కూడా ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడం. ఫిబ్రవరి 14న రవి మకరంలో నుండి కుంభంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది. అలాగే రాహువు మీనరాశిలో సంచారం చేయడం. చంద్రుడు మనకి ఫిబ్రవరి మాసంలో చిత్తా నక్షత్రం అంటే కన్యా రాశి నుండి మళ్ళీ మాసం అంతా తిరిగి మళ్ళీ కన్యా రాశితోనే ఆయన అక్కడ ఈ మాసం ముగించడం అనేది, ఈ మాసంలో ఆయన సంచారం అనేది జరుగుతుంది. ఈ నెల గ్రహస్థితి అనేది ఈ విధంగా ఉంది. కాబట్టి దీన్ని బట్టి మన మిగిలిన ద్వాదశ రాశుల వారికి వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలను పొందుతారు, వాళ్ళు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి అంటే వాళ్ళు చేసుకోవాల్సిన పరిష్కార మార్గాలు ఏమిటి, అంటే వాళ్ళు ఎదుగుదలకు ఉద్యోగంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, సంతానంలో కావచ్చు, అంటే వాళ్ళ వివాహ విషయాల్లో కావచ్చు, అన్నింటికీ మనం ఇప్పుడు వాటి గురించి చెప్పుకుందాం. అమ్మ, సింహరాశి వారికి మరి ఫిబ్రవరి నెల ద్వాదశ రాశులలో సింహరాశి అనగానే చాలా మందికి అమ్మ గొప్పడివిరా నువ్వు అని మాట అనేస్తూ ఉంటారు. మరి ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందమ్మా? సింహరాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు వీళ్ళకి రాశ్యాధిపతి వచ్చి ఇప్పటి వరకు షష్టమ స్థానంలో ఉండి మాసం మధ్యలో నుంచి సప్తమ స్థానంలోకి వెళ్తాడు. ఆ వెళ్ళం కూడా ఎలా వెళ్తాడంటే శనితో కలిసి ఉంటాడు ఈయన. అందులో మళ్ళీ ఇక్కడ శని భగవానుడు చూస్తాడు, తన రాశిని మళ్ళీ తన విశేష దృష్టితో ఇక్కడ రవి కూడా చూసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వీళ్ళకు చూసుకున్నప్పుడు ఈ జాబ్స్, గవర్నమెంట్ జాబులు కావచ్చు, లేకపోతే ఏవైనా విషయాలు, ఇలాంటి విషయాల్లో కాస్త అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే రవి ఎప్పుడైతే ఫిబ్రవరి 14 వెళ్ళిపోయినా కూడా మళ్ళీ కుజుడు ముందుగానే ఫిబ్రవరి 6వ తారీఖున వచ్చి చేరతాడు. కాబట్టి ఇక్కడ అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతోంది. అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఈ సప్తమ స్థానంలోకి ఎప్పుడైతే రవి వెళతాడో భార్యాభర్తల విషయాల్లో కావచ్చు, అలాగే భాగస్వామి వ్యాపారంలో కావచ్చు, ఇలాంటి విషయాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు, లేకపోతే పూర్తిగా మాటలు తెలియకుండా అంటే విషయాన్ని తెలిసేయకుండా మాటలు వదిలేయడం, ఇలాంటివి కాస్త ఎక్కువగా ఉంటాయి. అందులో ద్వితీయ స్థానంలో కేతు ఉంటాడు. ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో కేతు ఉన్నాడో వాక్స్థానంలో కేతు ఉండేటప్పుడు ఏం మాట్లాడుతున్నామో ఉండదనమాట. ఆ ఇరిటేషన్ కావచ్చు, వాడి వల్ల కావచ్చు, కొన్ని అపనిందలు, లేదా ప్రత్యేకంగా ఒక ఆర్థికపరమైన విషయాల్లో మాట్లాడేటప్పుడు అయితే డబ్బు నష్టపోవడం, భార్యాభర్తల విషయాల్లో అయితే భార్య లేక భర్త కొద్దిగా దూరం అవ్వాలనే ఆలోచనలు వచ్చేయడం, లేకపోతే ఏదో గొడవలు పెద్దగా అయిపోవడం. ఏదైనా సరే చూడండి, మనకి పెద్దవాళ్ళు అందుకనే చెప్తారు, మాట ఎప్పుడు కూడా నిలకడగా ఉండాలి, మాట కాస్త సున్నితంగా ఉండాలి, మాటను బట్టే మన జీవితం ఉంటుంది అని చెప్పి. కాబట్టి సింహరాశి వాళ్ళు మాట్లాడేటప్పుడు మాత్రం ఈ మాసంలో ఖచ్చితంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. లేకపోతే అనవసరమైన గొడవలకి, వివాదాలకి గురి అయ్యే అవకాశం, అవమానాలకి, అంటే
వీళ్ళు వాదించడం కాదు, అవతల వాళ్ళ వల్ల వీళ్ళు కూడా అవమానాలు పొందే అవకాశం ఉంది కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త అనేది ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా కాస్త కొంచెం మీకు రావాల్సిన డబ్బులు కానీ, లేకపోతే చూడండి కొంతమందికి పెన్షన్దారులు ఉంటారు, కొంతమంది ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, లేదా అవి ఆలస్యం అవ్వడం, ఒకవేళ జీతం వచ్చినా కూడా వెంటనే ఖర్చు అయిపోవడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే శుక్రుడు ముఖ్యంగా చూసుకున్నప్పుడు ఎప్పుడైతే శుక్రుడు దశమంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుందో వాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు లేదా క్రియేటివిటీ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాస్త అనుకూలంగా ఉండడం అనేది, అంటే వాళ్ళకు ఎదుగుదల అనేది కనబడుతుంది. అంటే వీళ్ళు తెలివితేటలతో చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కాస్త ఆ రంగాల్లో పనిచేసే వాళ్ళకి కావచ్చు వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుందమ్మా. అలాగే విద్యార్థులు మాత్రం కాస్త మంచి అవకాశాలు లభిస్తే వాళ్ళు కూడా కొద్దిగా శ్రద్ధ అనేది ఉంటుంది, వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి మరి సప్తమాధిపతి అయిన చతుర్థాధిపతి అయిన కుజుడు కూడా వెళ్ళి షష్టమ స్థానంలో ఉన్నాడు. అలాగే ఈ తెలివితేటలకి క్రియేటివిటీ రంగానికి సంబంధించిన అధిపతి ఏమో వెళ్ళి వీళ్ళకి నవమ స్థానంలో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకి ఇక్కడ మాత్రం అనుకూలమైన విషయాలు అనేవి జరుగుతాయి. అలాగే పంచమాధిపతి సంతానానికి అధిపతి అయిన కారకుడు ఎవరైతే గురువు ఉన్నాడో ఆ గురువు కూడా వెళ్ళి మిత్రక్షేత్రంలో ఉండడం, మళ్ళీ ఈ యొక్క సింహరాశిని చూడడం వల్ల సంతానం లేని వానికి సత్సంతానము, అలాగే వంశాభివృద్ధి, గత కొంతకాలంగా ఏమైనా సంతానం లేదు, కాస్త మేము శారీరకంగా కొంత ఇబ్బందులు పడ్డాము, మాకు పిల్లలు పుట్టరు అనుకున్న వాళ్ళకి, ఎవరైనా దత్తత తీసుకోవాలనుకున్న వాళ్ళకి కానీ, లేకపోతే ఈ ఐవీఎఫ్లు చేయించుకునే వాళ్ళకి కానీ తప్పనిసరిగా వాళ్ళ శుభవార్తలు వినడం అనేది ఉంటుందమ్మా. అలాగే ఈ ప్రేమ వ్యవహారాలు వాటికి సంబంధించిన విషయాల్లో కాస్త కొంచెం జాగ్రత్త లేదా ఆలస్యము అయ్యే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. అంటే వీళ్ళు ఏదైనా నిర్ణయాలు తీసుకునేప్పుడు జాగ్రత్త ఉండడం లేదా వీళ్ళు ఆలస్యం అవ్వడం అనేది జరుగుతుంది. మొత్తం మీద సింహరాశి వాళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు వీళ్ళకి అనుకూలంగా ఉండడం, కాస్త శుభ ఫలితాలు కూడా ఉండడం. అయితే మిగతా గ్రహాల వల్ల కొంత అనుకూలత లేకపోయినా కూడా ఈ యొక్క గురువు యొక్క దృష్టి ఉండడం వల్ల కాస్త ఏ అడ్డంకులు వచ్చినా కూడా ముందుకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు ప్రతిరోజు కూడా ఈ యొక్క మనకి ఈ దత్తాత్రేయుల యొక్క ఆరాధన లేదా లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పారాయణ చేసుకోవడము, ప్రతిరోజు కూడా ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి ఫోటో ఇంట్లో ఉంటే ఓకే, లేకపోతే వెంకటేశ్వర స్వామి కృష్ణుడు ఎవరి దగ్గరైనా కూడా రోజు ఒక తులసి దళాన్ని సమర్పించి నమస్కారం చేసుకోవడం ద్వారా వీళ్ళకి మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందమ్మా.